దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని, వర్తమానాన్ని మనము విందాము, దైవానుగ్రహం పొందుకుందాము. రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 25వ వచనము మనం చదువుకుందాం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా ఇప్పటిదాకా నడిపించలేక వందనాలు. మమ్మలను పరిశుద్ధపరిచి నీ దివ్యమైన నామాన్ని గణపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. కాళ్ళకు నడిపించి ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ప్రభా, నీ వర్తమానము పొందటానికి, వినటానికి మా యొక్క హృదయములో ప్రభా స్తోత్రము తండ్రి అయా కలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిరీక్షణకు తగిన ప్రవర్తన, ఆ సమర్పణ, ఓపిక మా జీవితంలో కలుగునట్లుగా నీ సేవకుని అభిషేకించి మా అందరితో మాట్లాడమని ప్రభు స్తోత్రము తండ్రి. నిరీక్షణ లేని తనము, ఓపిక లేని తనము, ప్రభు నీరసించే తత్వం అంతా యేసు నామములో దురపరచబడుగాక. నీ జీవమైన వాగ్దానములను మేము పొందుకునే ఆ నిరీక్షణ, ఆ ఓపిక మా జీవితంలో ఆ ఓర్మి కలుగునట్లుగా మమ్మల్ని బలపరిచే విధంగా, ఉద్ధరించే విధంగా మనందరితో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓకే, రెండవ మెసేజ్ చాలా ప్రాముఖ్యం. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షత లేక క్రమం. బలిని క్రీస్తు రక్తమును ఆశ్రయించుటకు రక్షణ పొందిన అయితే ప్రతి యాజకుడు మరి వాక్యం అనే ఉతక స్నానము చేత మనము ప్రభుబల్ల కార్యక్రమం ముందట ఏ విధంగా మనము వాక్యం ద్వారా సరి చేయబడతామో, ప్రతి యాజకుడు ఆ గంగాళములో నీళ్లు తన కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు మనము వాక్య ప్రక్షాళన ఉతక స్నానం చేత కడగబడుతూ ఆ పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తున్నాం. అక్కడ సముఖపు రొట్టె బల్ల, దీపవృక్షం, అంటే సముఖపు బల్ల పాలు పొందినప్పుడు దీపవృక్షంలాగా వెలిగింపబడతా, దీపస్తంభంలాగా. ప్రతి దీపస్తంభానికి 7 ప్రమిదలు ఉంటాయి. ఇటు 3 మధ్యలో 1, మొత్తం కలిసి 7 దీపాలు. ఆ 7 అనే ప్రతి దీపము ఒక విశ్వాస సాదృశ్యం. 7 అంటే సంపూర్ణంగా సంఘం అంటే దీప స్తంభం అన్నమాట. కనుక మనం అలా వెలిగించబడతాం ప్రభుబల్ల కార్యక్రమంలో పాలు పొందినప్పుడు. ఓకే, మళ్ళీ ధూపవేదిక అనగా స్తుతి ఆరాధన. ఇప్పుడు మనం స్తుతి ఆరాధన చేసాం. ధూపవేదిక దేవునికి, మరి సాంబ్రాణి ధూపవేదిక మనం ఆయనకు సంగ్రహించామంటే ఆయనకు మహిమపరచాం, కనపొచ్చాం. ఆ అడ్డు తెర వరకే యాజకుడు వెళ్ళాలి. మరి ప్రధాన యాజకుడు ఏటేటా వెళ్ళవలసిన అతి పరిశుద్ధ స్థలం ఉందే, అక్కడ కరుణాపీఠం కలిగిన మందస్థం ఉంటుంది. అడ్డుతెర, ఎప్పుడైతే అడ్డుతెర యేసయ్య రక్తం ద్వారా అది తొలగిపోయింది, నేరుగా కృపాసనానికి వెళ్తున్నాం. అయితే ఇది నమూనా క్రమమైన విధంగా గత కాలంలో ఛాయగా ఉండేది. క్రీస్తు నెరవేర్పుక క్రమంలో జరగాల్సిన ప్రక్రియనే
ఇదిగో మనం ఆదివారము ఆరాధన క్రమం ఊరికేనే మందందరూ ఓ తీరు మనం ఓ తీరు కాదు. నేను కూడా ఫస్ట్ ఆరాధనతో స్టార్ట్ చేసి కానుకలు అప్పచెప్పిన తర్వాత, లేకపోతే కానుకల ముందు ఒక కీర్తన వాక్యం చదివి దాన్ని ధ్యానించి మళ్ళీ కానుకలు అర్పించి తర్వాత సాక్ష్యాలు లేకపోతే వాక్యం కథ ఒకటే వాక్యం అయిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి. కానీ ఈ ప్రత్యక్ష గుడారి యొక్క క్రమము అపోస్తులైనటువంటి అభిషక్తులు తెలియజేసిన వాటిని బట్టి పరిశీలిస్తే నిజము కదా, ఇది ఎంత సత్యమైన వాక్యం, ఇంత దృఢమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ సంస్థ మరి ఫౌండర్ల యొక్క విధానము ద్వారా నడుస్తుంది కదా. అందరికీ అన్నీ దొరకపోవచ్చు, కానీ ఎక్కడెక్కడ సత్యం ఉంటే అది వెతికి మనము స్థిరపరచుకోవాలి కదా అని దైవ కృప ఉన్న వాళ్లకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఆశ, ఆ క్రమం, ఆ ప్రత్యక్షత, సంపూర్ణత దేవుని కృపలో మనకు కలగాలని వారికి తప్పక దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాంటి అనుగ్రహములో దినసేవకుడికి నాకు కూడా దేవుడు ప్రసాదించింది కాబట్టి ఈ క్రమము మనము అవలంబించాలి. ఆ రెండో కరుణాపీఠము ద్వారా దైవస్వరము పగలే మేఘస్తంభమై రాత్రిమ అగ్నిస్తంభమై ఉన్న ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ కరుణాపీఠ మధ్యలో దేవుడు స్వరము ద్వారా మాట్లాడతాడు అన్నమాట. ఎందుకంటే ఆ మందస్సములో ఏముంది ఆజ్ఞలున్నాయి, పదాజ్ఞల యొక్క పలక. దేవుని ఈ పదాజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో 66 యొక్క సారాంశమే పదాజ్ఞల్లో రూపం. ఆ తర్వాత కొత్త నిబంధనలు 2 ఇంపార్టెంట్, అంటే ఆ 10 ఆజ్ఞలలో 2 వీటిని తీసుకొచ్చింది. 10 ఆజ్ఞలు మొదటి 4 ఆజ్ఞలేమో ఆ దేవుడికి సంబంధించిన పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు అని ప్రేమించమని, సేవించమని. అది దేవుని వాక్యానికి 10 ఆజ్ఞలు 4 మొదటి 4 ఆజ్ఞలు అవి దేవునికి మానవునికి ఉన్న సంబంధమైన అనుబంధం. మరి 5 నుంచి 10 ఆజ్ఞలేమో అది మనిషికి ఉన్న అనుబంధానికి సూచించేటి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. ఈ 2 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కొత్త నిబంధన కలయిక కలిగి ఉంది, సారము కలిగి ఉంది. కాబట్టి ఈ ప్రణాళిక చాలా ప్రాముఖ్యంగా 2వ మెసేజ్ వినాలి. ఇది కేవలం ప్రక్షాళన, మనం పరిశుద్ధపరచబడి దీపస్తంభముగా ప్రకాశింపడటానికి మనము ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందుతున్నాం. స్తుతి ఆరాధన ధూప వేదిక దేవునికి పరిమళ సువాసన అందిస్తున్నాం. మన భక్తి ద్వారా మహిమపరుస్తున్నాము. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దైవ స్వరం వినటానికి ఇవన్నీ చేస్తున్నాం. ఆయన మహిమ పొందుకొని ఆయన సంకల్పం మనకు తెలియజేసేదే ఇదిగో ఈ యొక్క 2వ మెసేజ్. 2వ మెసేజ్ చెప్పకుండా ఉంటే అది అసంపూర్ణమైనదే. ఇప్పుడు అసలైన సిసలైనది ఇప్పుడు వింటున్నాం అన్నమాట. అయితే మొదటి మెసేజ్కే మనకు చాలా మనం పరిశుద్ధపరచబడమే ఎక్కువ అవుతుందన్నమాట. అదే గొప్పగా అనిపిస్తుంది. కానీ 2వ మెసేజ్ దేవుని సంకల్పాన్ని మనకు తెలియజేస్తుంది. మనం నడిపించే అనుగ్రహము 2వ మెసేజ్. కాబట్టి దేవుని బిడ్డలారా వినాలి. 2వ మెసేజ్కి మధ్యలో పోయినవాడు ఎన్నటికీ దైవ ప్రణాళిక నిలబడలేడు. 2వ మెసేజ్ అశ్రద్ధ చేసిన వాడు దైవ సంకల్పంలో నిలిచి ఉండలేడు. తన మట్టుకు తాను కాపాడుకునే విధంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రణాళికలో సంపూర్ణంగా కావటానికి, దాని ఉద్దేశం నెరవేర్చడానికి ఉన్న వ్యక్తి కాకపోడు అంటే కాలేడు అన్నమాట. కాకపోడు కాదు, కాలేడు. కాబట్టి 2వ మెసేజ్ చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇప్పుడు రోమా సంఘముతో చెప్పిన మాట మనం విందాము. దేవుడు మనతో మాట్లాడుతున్న అపోస్తులైన పౌలు మాటల్లో మనకు తెలియజేస్తుంది. మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల, మనం చూడలేదు. పరలోక రాజ్యం చూశామండి, చూస్తే అసలు నిరీక్షించడానికి అవసరమే లేదు. అసలు ఇంతకు నిరీక్షణ అనే మాట ఏంటిది చెప్పండి దేవుని బిడ్డలారా? నిరీక్షణ అంటే ఏంటిది? ఇప్పుడు నేను ప్రార్థన అనంతరం నేను వెళ్తాను. జగిత్యాలకు ఒక బస్సు ఉండేదని, ఆడ ప్రార్థన ఆడ
సహవాసం జరగాలని. నాకు ఒక నిరీక్షణ కలిగి వెళ్తున్నాను. తప్పక ఉంది. ఎన్ని గంటలకు ఉంది? 2-3 గంటల మధ్యలో ఉంది. 2 గంటలకే ఉంది. నేను వెళ్తాను. కానీ బస్ రావట్లేదు. కానీ తప్పక అది ఎక్కడో ఏ విషయం బట్టో ఆలస్యమైనా వస్తుంది. 6:100 అయినా 106 అయినా అక్కడ నేను వెళ్ళి వెయిటింగ్లో ఉంటాను. అంటే నిరీక్షిస్తున్నాను నేను అడిగి వెళ్ళి ఓపికతో. 2 గంటలకు రావాల్సింది 3 అవుతుంది. ఇంకా సమయం పోతుంది, కానీ ఇంకా నేను ఓపికతో నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎందుకంటే తప్పక ఆ బస్సును చూస్తాను, ఆ బస్సులో నేను వెళ్తాను. అంటే ఎదురు చూసే తత్వాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. ఏమంటారు చెప్పండి? నిరీక్షణ మనకుందా? చాలా మటుకు నిరీక్షణ, యేసయ్య నమ్మిన బిడ్డల్లో 90% నిరీక్షణ ఏంటో తెలుసా అండి? బట్ట పొట్ట, కడుపు నిండి తింటే అయిపోతుంది, బట్టలు ఉండి అయిపోతుంది. మనము ఈ లోకమట్టుకు జీవించే తత్వమే దేవుని సహాయకరంగా మనము వస్తుంటే ఇది నిరీక్షణ కాదు. ఇది నిరీక్షణ కాదు. మనకు అల్టిమేట్ నిరీక్షణ ఏంటి తెలుసా అండి? అల్టిమేట్ అసలు యేసయ్య నమ్ముకున్న మీనింగ్, పరిపూర్ణత, అర్థ పరమార్థము ఏం తెలుసా అండి? పరలోక రాజ్యంలో చేరాలి. నిత్య జీవం కలిగి పరలోకము రాజ్యంలో చేరాలి. అదే కదా దేవుడు సువార్త ప్రకటించి మనల్ని దైవ సముఖంలో నడిపించాడు. అఫ్కోర్స్ ఏదో ఒక ఆర్థిక ఇబ్బందో, లేకపోతే అనారోగ్యమో, లేకపోతే పిల్లలు చెప్తే వినకుండా, చదువు సంధ్య లేకుండా, ఆటపాటలతో చిల్లరగా అల్లరిగా ఉన్నటువంటి కుటుంబం అంతా ఏదో ఒక సమస్యలతో మనము విసికి వేసారి మరణమే శరణ్యము, ఇక నా జీవితంలో ఇక ఆశాజనకం లేదు, కోల్పోయాను నిరీక్షణ, నా జీవితంలో అన్ని ప్రయత్నాలు చేశాను, విఫలమైపోయాను, ఇక మరణమే అన్నంతగా ఉన్న పరిస్థితుల్లో సువార్త ప్రకటించారు. జీవితంలో ఏదో ఒకటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించినప్పుడు మనం యేసయ్య వైపున ఆకర్షింపడ్డాం. అఫ్కోర్స్ ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు ఆర్థిక స్తోమత, అనారోగ్యం ఆరోగ్యం మనకు దరి లేనప్పుడు ఒక దరిగా ఒక ఆశాజనకంగా మనకు కలుగుతుంది. కానీ వీటన్నిటికీ ఒక ముగింపు ఒక రోజు ఉంది ఈ లోకంలో. కానీ నిత్య జీవానికి ముగింపు పరలోక రాజ్యంలో చేరుటకు సదాకాల నిత్యత్వంలో దేవునితో సదాకాలం ఉండేటట్లుగా జీవించే తత్వమే నిరీక్షణ. అదే నిత్య జీవం పొందే ఆ అనుగ్రహం యేసయ్య నమ్ముకోవడం. యేసయ్య నమ్ముకోవడము ఈ లోకములో ఉన్న బాధలు సాధలు అవి తప్పక తీర్చబడతాయి. తీరకపోవచ్చు, తీర్చబడవచ్చు. అంటే మనం ఆశించేంతగా తీరకపోవచ్చు, కానీ దేవుడు కోరుకున్నట్టుగా మాత్రము తీర్చబడతాయి. కనీస అవసరతలు మన జీవితంలో కలుగుతాయి. దీనిలో గ్యారంటీ వారంటీ. బట్ మనం ఆశించేది కాదు, తను ఆశించే విధంగా, తన చిత్త ప్రకారంగా. అందుకోసం దాని చిత్తానుసారం ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహించుటే మనకు ధైర్యం. మన చిత్తం కాదు, ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినా కన్ఫామ్గా దేవుడు మనకు కన్ఫామ్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అదే మనకు ధైర్యం. ఓకే, కానీ ఈ ధైర్యం ఉంది, కానీ నిజమైన నిరీక్షణ కలిగిన ధైర్యం ఏంటి తెలుసా అండి? పరలోకంలో చేరడం. మనం చూడలే పరలోకం, యేసయ్య బలియాగను కూడా మనము చూడలే. నమ్ముతున్నాం, నమ్మి ఆయనతో నడిచినప్పుడు ఆయన యొక్క సహకారం మనకు అందుతూ ఉన్నది. మనకు కావాల్సిన కొంతవరకన్నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి మనకు ఒక విశ్వాసం కలిగి ఆయనతో నడిచిన కొలది మనకేం తెలవాలి, మనకేం కలగాలి తెలుసా? ఏం కలగాలి తెలుసా? నిరీక్షణ కలగాలి. ఆ నిరీక్షణకు ఓపిక అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ లేకపోతే, ఎదురు చూసే తత్వం లేకపోతే, సహనము ఓపిక లేకపోతే అది మనం పొందుకోజాలం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులో చాలామంది నిరీక్షణ ఉంటలేదన్నమాట. ఈరోజు దేవుడు నమ్ముతున్నాం, ఈరోజు మనము పొద్దున ఏమడుగుతుంది సాయంత్రం వరకు అది తీర్చబడాలి. అప్పుడే దేవుడు గొప్ప దేవుడు.
ఇది వారి ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేని వారు చేస్తున్న విషయం. అందుకొరకే కొరింథీ సంఘముతో చెప్తున్నాడు, కొరింథీ సంఘములో అసలు ప్రవచనాలు కొదవలేదు, కృపావరాలకు వాళ్ళకు లోపం లేని వాళ్ళు, ఉన్నతమైన ఉపదేశం పొందిన వాళ్ళు సైతము శోధన గుండా వెళ్ళారు. ఎలాగంటే పౌలు అంటాడు, మీ లోకమట్టుకే మీరు నిరీక్షణ కలిగి ఉంటే మీరు లోకంలో వారికంటే అందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు. చదువుదండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ప్రియా దేవుని బిడ్డలారా, మనం పరలోక రాజ్యము చేరుటకు దేవుడు రక్షించాడు. మనకు అన్నీ కావాలి, ఈ లోకంలో ఇల్లు కావాలి, మనకు చదువు కావాలి, మనకు ఉద్యోగం కావాలి, మనకు మంచి ఆరోగ్యం, అన్ని విధాలుగా కావాలి. కానీ ఇవి పొందుకుంటే సరిపోతుందా? కాదు. నిజమైన నిరీక్షణ, అసలైన నిరీక్షణ, ఎదురు చూసే నిరీక్షణ, మనం గమ్యము చేరే నిరీక్షణ. మనము ప్రయాణమై వచ్చాం, మన బంధువులను, మన ఈ లోక మర్యాదను వదిలిపెట్టి, ఈ లోక బలగమును, ఈ లోక సాన్నిహిత్యం, స్నేహము వదిలిపెట్టి ఏసే నిజమైన స్నేహము, ఏసే నాకు నిజమైన అనుబంధము, బంధము, భాగ్యం ఆయనే అని మనము ఆయన మాటగా ఆయన బాటలు నడిపించబడుతున్న నిరీక్షణ ఏంటి తెలుసా? పరలోక రాజ్యం చేరటానికి. ఏ నిరీక్షణ మన జీవితంలో ఉండాలి? ఎదురు చూడాలి ఓపికతో. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని వేదనలైనా ఎదుర్కొనే విధంగా ఈ నిరీక్షణ మాత్రము కోల్పోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ సిగ్గుపరచనివ్వదు అంటున్నాడు దేవుడు. నిజంగా ఈ నిరీక్షణ కలిగి ఉంటే మీరు సిగ్గుపరచబడరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు. చదవండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. ఇంకేమైనటువంటి విధంగా అయితే సిగ్గుపరచబడతాం, లజ్జింపబడతాం. సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ పరలోకం చేరే విధంగా కంటికి కనబడలేదు పరలోకం, కానీ తప్పక దేవుడు మార్గములో ఆయన మాటగా ఆయన బాటలో నడిచినప్పుడు నిజంగా నేను పరలోకంలో చేరుతాను, నిత్య జీవము కలిగిన నిత్యత్వమైన ఆయన మహిమలో, లోకములో మహిమ దేశంలో చేరుతాను అని నిరీక్షణ ఉన్నది చూడు. ఆ నిరీక్షణ సిగ్గుపరచనివ్వదు నిన్ను. అయితే ఇది నీకు సిగ్గుపరచనివ్వకుండా ఉన్న విధానం ఏం తెలుసా అంటే, గత కాలంలో లేఖనాలు, పూర్వంలో జరిగిన లేఖనాలను మీకు తెలియజేస్తూ మరింత నిరీక్షణ పరులుగా స్థిరపరిచే ఆ అనుగ్రహం పొందుకోమంటున్నాడు. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే ఉన్నది నిరీక్షణ బాగా ఎక్కువ. 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను ఆ లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యం. మనకు నిరీక్షణ కలుగునట్లుగా లేఖనములను, దేవుని మాటలను మనకు ఆదరణ కలిగే విధంగా, ఓదార్పు కలిగే విధంగా, ఓపిక కలిగి ఆయన వాక్యంలో నిలిచినట్టుగా నడిపించుటకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
బోధ పొందుకోవాలి, ఈ బోధ బోధింపబడాలి, ఈ బోధ కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడికి వాళ్ళ ప్రయాణం చెప్పండి? దేవుడు ఎక్కడికి నడిపించుటకు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు? కానానుకు, పాలు తేనెలు ప్రవహించే కానానుకు. వాళ్ళు ప్రయాణం అయిందేమో దేవుడు ఇచ్చిన వాగ్దానం పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకుపోవటానికి. కానీ వాళ్ళ మార్గం మధ్యలో ఎంత తడబాయించారు, తడబాటుగా జీవించారు. మనము కూడా అట్లనే ఈ లోకమనే ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నాం. ఈ లోకమైన మృతతుల్యమైన సాతాను కబ్జ నుంచి విడుదల పొందుకున్నాం. మనకు దేవుడు ఏమి ఇచ్చిండు వాగ్దానము? పరలోక రాజ్యంలో పరమ కానానుకు చేరుటకు మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకుని నడిపించబడుతున్న క్రమములో పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తున్నాం? ఇజ్రాయెల్ ప్రజలు లాగానే తడబాయిస్తున్నాం. భౌతిక ఈవులు, వారు కోరిన ఈవులను పొందలేనటువంటి విధంగా దైవ చిత్తానుసారమైన నడిపింపేమో మనము బయలుదేరాము. కానీ దైవ చిత్తానుసారమైన నడిపింపు కంటే మనము కోరిన నడిపింపులో అరణ్యములో ఆశించి అది పొందలేక అడియాశ దైవ ఉగ్రతకు చవిచూశారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట కంటే వారు కోరిన విషయాల మీదనే బాగా మనసు పెట్టారు. ప్రియ దేవులారా, చాలా దేవుడి మాటల ద్వారా నీకు నిరీక్షణ కలుగుతుంది, ఓపిక కలుగుతుంది. ఆ నిరీక్షణ వల్ల ఏమొస్తుంది? ఓరిమి వస్తుంది. మీరు చూడలేనిది దేవుడు ఇస్తానన్న చూసే విధంగా విశ్వాసంగా నడిపించబడుతున్న నీవు రేపు రుజువుగా నీ సొంతగా దానిలో పాలు పొందబోతున్నావు, అలా చేరబోతున్నావు. కాబట్టి ఈ మధ్యలో సాతాను ఏం చేస్తున్నా, దేవుని మాట మీద పెట్టకుండా మనసు ఈ లోకం యొక్క సుఖభోగుల మీద పెట్టి నేను అడియాశ దైవ ఉగ్రతకు పాత్రుగా చేస్తున్నాడు. వీళ్ళు అలా చేశారు. వీళ్ళు కాదేశ బర్నేయా దగ్గర వరకు తీసుకుపోయాడు దేవుడు. అక్కడ తీసుకుపోయి మీరందరూ ఆ కానాను చేరుటకు మీకు నిరీక్షణ మరింత కలగటానికి అని చెప్పి మీ ప్రధానులను ఎంతమంది అయితే మీ గోత్రకర్తల ప్రధానులు వారందరినీ ప్రతినిధులుగా పంపించు, నేను తప్పక మీకు ఇవ్వబోతున్నాను. అది మంచి దేశమా కాదని ఒకసారి చూసిపోండి అంటే వాళ్ళు చూశారు, వచ్చారు, చక్కగా మంచిగా ఉందని చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బహు భయంకరంగా గంభీరంగా ఉంది. ఆ సమాచారం విన్న తర్వాత అందులో ఆ ప్రధానులతో పాటు ఆ సమాచారం విన్న సకల పాలెములో ఉన్నటువంటి ఇజ్రాయేల్ సకల సమూహము 30 సంవత్సరాలు చూసిండు దేవుడు. నిరీక్షణ కలిగి ఉంటలేరు, విశ్వాసం కలిగి ఉంటలేరు, దేవుని మాటకు లోబడతలేరు. ఒక్కసారి కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. నేను దినాన క్షీరసాగర మదనం అని ఒక కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం ఈ మధ్యకాలంలో ఓఫిర్ మినిస్ట్రీలో. అది కండక్ట్ మాస్టర్ మార్కు బాబు గారు నిర్వహణ జరుగుతుంది. అయితే దాని అధ్యక్షుడు మన ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు పాస్టర్ అపోస్తుల ఓఫిరయ్య గారు శ్రోతలకు ప్రశ్నలకు జవాబు చెబుతున్న కార్యక్రమం. చక్కగా కార్యక్రమం మీరు చూస్తే మీరు కూడా దీవించబడతారు. మీరు చూడొచ్చు. అలాంటి కార్యక్రమాలు చాలా బైబిల్ సందేశాలు అన్నీ వినాలి. ఇలాంటి ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుతూ ఉంటామండి. దాంట్లో ఆ కార్యక్రమంలో దైవజనుడు చెప్తున్న విషయాలు నాకు ఒకటి టచ్ అయింది. 38 సంవత్సరాలు అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. అదేంటంటే ఈరోజు మనం విన్నటువంటి ఈ ఐగుప్త నుంచి విడుదల పొందుకునేటువంటి ఇజ్రాయెల్ ప్రజల విషయాన్ని కాదు. యేసు ప్రభు ఒక ప్రాంతానికి పోయాడు శరీరధారిగా ఉన్నప్పుడు. అది యూదుల పండుగ. యెరూషలేముకు బయలుదేరాడు. ఆడ యెరూషలేము
గొర్రెల ద్వారం దగ్గరికి ఆయన వెళ్తున్న ఆ సమయంలో అక్కడ ఒకటి బెతెస్దా అనే కోనేటి ఉన్నది. బెతెస్దా అనే కోనేటి నీళ్ళు అక్కడ కనబడుతుంది. ఆడ ఒకటి ఉన్నది అనమాట. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాల్లో చాలా రోగులు, వివిధ రోగులు. ఇజ్రాయెల్ ప్రజల్లో కాదు, ఇజ్రాయెల్ దేవుడు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు అని తెలుసుకొని చాలామంది చుట్టుపక్కల అన్యులు కానీ ఇజ్రాయెల్ ప్రజలు కానీ అందరూ వస్తున్నారన్నమాట. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు, దీర్ఘకాలమైన రోగం, ఏ వైద్యుడి కూడా సాధువుపరచబడలేనటువంటి ఆ రోగాలు, ఏదైతే రోగం చేత పీడింపబడుతున్న వారందరూ వస్తున్నారు. ఊచ చేత గలవారు, దయ్యం చేత పీడింపబడుతున్నవారు, అలానే సాంద్ర రోగస్తులను, చెవిటి వారిని, గుడ్డి వారిని, అంగవైకల్యం ఉన్నవారిని, రకరకాల వ్యాధులు కలిగిన వారు ఆడికి వస్తున్నారు తండోపతండాలుగా. ఆ కోనేటి చుట్టూ 5 మండపాల్లో గుమ్మగూడి ఉన్నారు. దాంట్లో ఒక ప్రత్యేకంగా వ్యాధి కలిగిన, భయంకరమైన వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 38 సంవత్సరాలతో వ్యాధితో ఉన్నాడు. అది ఆ వాక్యం నాకు టచ్ అయిందనమాట చెప్పేటప్పుడు. 38 సంవత్సరాలండి. హల్లెలూయా. అది ఆ సందర్భం ఏంటి తెలుసా అండి? ఆ బెతెస్దా కోనేటిలో ఒక పద్ధతి ఉంది. ప్రతి ఏటేట ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్ళను కలుపుతాడు. ఆ దేవదూత కదుపుతున్నప్పుడు ఎవరైతే ఆ కోనేటికి చుట్టుపక్కల తండోపతండాలుగా గొప్ప రాసులుగా ఉన్నారో వ్యాధిగ్రస్తులు, వెంటనే ఆ దేవదూత కదిపినటువంటి ఆ నీళ్ళ అనంతరమే ఎవరైతే ఆ రోగస్తులు ఉన్నారో ఆ నీళ్ళను తాకితే ఎంతటి రోగమైన స్వస్థత అవుతుంది. ఈ వ్యాధి, భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు ఎవరైతే ఉన్నారో, 38 సంవత్సరాలతో వేచి ఉన్నారో, నిరీక్షణ కలిగి చాలా సంవత్సరాల తండోపతండాలుగా అక్కడ వచ్చి ఉన్నారనమాట. నా వంతు రాకపోతుందా? దేవదూత ఏటేట వచ్చి కదిపిన వెంటనే నేను పట్టుకుంటాను ఆ నీళ్ళను. నా కోనేటిలో నా చేయో, నా కాలో, నా ఏదో ఒకటి తాకినప్పుడు స్వస్థత కలుగుతుంది. అట్లాగా అనేకులు సంవత్సరాల తరబడి నిరీక్షించి అద్భుతంగా స్వస్థత పొందుకుంటున్నారు. కానీ పర్టికులర్ వ్యాధితో బాధపడుతున్నారే, భయంకరమైన వ్యాధి. ఆయన అక్కడనే పడకేసారనమాట. లేవలేని పరిస్థితుల్లో వ్యాధితో ఉన్నాడు. పరుపు వేసుకొని అక్కడనే పండుకుంటున్నాడు ఆ కోనేటి దగ్గరనే. కానీ ఈయన పట్టుకునే ముందు ఎవరో వచ్చి పట్టుకుంటున్నారు, బాగవుతున్నారు, మంచి. మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి. అట్లా 38 సంవత్సరాలు. వెంటనే నాకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దైవజనుడు చెప్పగానే వెంటనే ఇజ్రాయెల్ ప్రజల యొక్క విషయాలు గుర్తుకొచ్చిందన్నమాట. 38 సంవత్సరాలు చూశాడు దేవుడు, నడిపిస్తున్నాడు. వీళ్ళు నమ్మిన కొద్దీ ఆ కానానుకు సమీపింపజేస్తున్నాడు. కొంచెం అపనమ్మకంగా ఉన్న కొలది ఏమైపోతున్నారు? ఆ కానానుకు చేరకుండా వారి అపనమ్మకాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అక్కడక్కడనే తిరుగుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా దేవుడు నిరీక్షించింది తెలుసా? 38 సంవత్సరాలు. ఇది నిజమండి. ఆ వ్యాధిగ్రస్తుడైతే ఎన్ని సంవత్సరాలు వేచి ఉంటున్నాడండి? 38 సంవత్సరాలు. వీళ్ళు కూడా 38 సంవత్సరాలు. చూడండి, ద్వితోపదేశ కాండము 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మనము కాదేషు బర్నేయలో నుండి, కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జలదేరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు అంటే 38 సంవత్సరాలు చూశాడు అన్నమాట. వీళ్ళు తొలగిపోతారా ఉంటారా?
38 సంవత్సరాలు. హలో, 38 సంవత్సరాలు అరణ్యములో. ఎందుకంటే వాళ్ళ అపనమ్మకాన్ని బట్టి 38 సంవత్సరాలు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ వాగ్దాన స్థలములో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేయటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, మన అలసత్వాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, నిరీక్ష లేని తనంను బట్టి ఈ లోక సుఖభోగుల కొరకే మనం జీవించే తత్వం ఉంది చూడు, అది మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇస్తానని చెప్పే విధానం ఉంది చూడు, అది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకు? మనలో మార్పు లేదు కాబట్టి, మన హృదయము మార్మనసు లేదు కాబట్టి, నూతనత్వం లేదు కాబట్టి. అలానే 38 సంవత్సరాలు ఈ వ్యాధిగ్రస్తుడు కూడా 38 సంవత్సరాలు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ ఆ 38 ఏళ్ల నుండి ఆ వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 ఏళ్ళ నుండి కోనేటి దగ్గర ఉన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. 38 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు, నా వంతు రాకపోతుందా. ఇక్కడ అరణ్యంలో 38 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఉన్న వారిని బట్టి ఏమో దేవుని కోపం వచ్చింది. ఇక్కడ ఈ వ్యక్తి మీద మాత్రము ఏసే కనికరం వచ్చింది. ఎందుకంటారు? వాళ్ళకేమో దేవుడు కోపం చూపెట్టాలి. ఎందుకు? మళ్ళీ 38 సంవత్సరాలు దేవుడి సైన్యములో, దేవుడి సమూహంలో వాళ్ళు నశించిపోయేదాకా చూస్తున్నాడట. ఇక్కడేమో ఇది నశించిపోయే విధంగా చూడాలి కదా. కానీ యేసయ్య ఇతని దగ్గరికి వచ్చాడు, ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. యెరూషలేము ద్వారము దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? యెరూషలేము ఎందుకు వెళ్ళింది తెలుసా? 38 సంవత్సరాలతో వ్యాధి నుంచే నయము కానీ దురవస్థలో పడుతున్నాం ఈ వ్యక్తి కోసం వచ్చాడు. ఈ వ్యక్తితో అంటాడనమాట, నువ్వు స్వస్థ పొందగోరుతున్నావా? అదేం ప్రశ్న అంటే తన విశ్వాసం చూస్తున్నాడు అనమాట, అడుగుతున్నాడు. చూడండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా. చూడండి, పడి ఉండుట చూచి స్వస్థత పడగోరుచున్నావా అడిగితే అంటున్నాడు, వివరిస్తున్నాడు, అది ఉన్నది కాబట్టి కదా ఇక్కడ ఉన్నాను కదయ్యా. నేను వచ్చే లోపల ఎవరో ఒకరు వచ్చి ఆ నీళ్ళని తాకి బాగవుతున్నారు, పోతున్నారు. ఇంకా పరిగాడుపులు కాస్తున్నారు, ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నాను అంటున్నాడు. మీనింగ్గా మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి వారి యొక్క విశ్వాసం చూస్తున్నాడు అనమాట. నేను ఉండటమే బాగు చేయబడటానికి, నేను మంచిగా ఉండటానికి. ఈ వ్యాధి వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను, ఎటు పోలేకపోతున్నాను. ఇది భయంకరమైన వ్యాధి కాబట్టి ఇక్కడనే నేను పర్మనెంట్గా సెటిల్ అయిపోయాను. ఏమైపోయాను? 38 సంవత్సరాలు నేను ఇక్కడ పరుపేసుకొని పండుకున్నాను. ఎప్పుడైనా నా సమయం వస్తుంది, తొందరగా నీళ్ళని తాకుతానేమో అని. కానీ నా వంతు వచ్చే వరకు ఎవరో ఒకరు, కానీ నాకు ఇంకా నిరీక్షణ, ఇంకా విశ్వాసం. అలా నిరీక్షణ మన జీవిత యాత్రలో ఉండాలి. అది నాకు చాలా, ఆ వాక్యం నాకు టచ్ అయింది. ఎందుకంటే నిరీక్షణ కోల్పోవద్దు. ఎప్పుడు ఎదుగుతాం? ఇంకా నాకు ప్రార్థన లేదు, ఇంకా ఉపవాసం చేయలేకపోతున్నాను, ఇంకా చదవస్తలేదు, ఇంకా బైబిల్ చదవలేకపోతున్నాను. నువ్వు ప్రయత్నం చేయాలి. చేస్తే ఒకరోజు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్.
భక్తి సాధన చేయవు, కానీ మనకు నిరాశ ఎక్కువ. వెంటనే ఒకటే ప్రదర్శనకు, ఒకటే అలవాటుకు మనము మొత్తం పరిపూర్ణలు కావాలని లేదు. భక్తి సాధన అవసరం, సహవాసం అవసరం, వ్యక్తిగతంగా దేవునితో అనుబంధము కలిగి ఉండటం, గడపడం అవసరం. ఇవన్నీ చేసిన కొన్నిసార్లు మనకు నిరాశ నిస్పృహలు కలిగినటువంటి వాతావరణం ఎదురవుతుంది. కానీ ఆశాజనకమైన నిరీక్షణ కోల్పోవద్దు. ఎన్ని సంవత్సరాలండి, బహుకాలము దీర్ఘకాలికంగా ఉన్న నిరీక్షణ కోల్పోతే మన జీవితాల్లో 38 సంవత్సరాలు, ఒకటా రెండా, మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన వాగ్దానము మనకి ఇస్తానని, ప్రవచన రూపకంగా మనకి ఇస్తానని, ఇంకా ఇస్తలేడు దేవుడు, ఇంకా ఇస్తలేడు మనకు నిరాశ కలుగుతుంది. కానీ ఈ వ్యక్తికి, వ్యాధి గల వ్యక్తికి చూడు, ఒక దిక్కేమో నెమ్మది లేదు, వ్యాధి, బాధ, వేదన, అయ్యో నేను ఇంకెప్పుడు స్వస్థత పొందుకుంటానని ఒక భారము, ప్లస్ నిరీక్షణ మాత్రం నేను ఇప్పుడు కాకుండా రేపు, అంటే వచ్చే ఏడాది అట్లా 38 సంవత్సరాలు. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలేమో అరణ్యములలో 38 సంవత్సరాల్లో గుండా దేవునికి ఆయాసమే కలిగించారు, దేవునికి కోపమే కలిగించారు, దేవునికి బాధ కలిగించారు. కాబట్టి దేవుని హస్తము వారిపైన మోపబడ్డది. ఇక మీరు ఎందుకనికి పనికిరారా, ఇక చేరరు ఆ వాగ్దాన స్థలంలో. ఎందుకంటే మీకు నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఎదురు చూసి ఓపిక లేదు. కాబట్టి వాళ్ళ అరణ్యములలో అలాంటి వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, నిరీక్షణ లేని వాళ్ళు, విశ్వాసం లేనివారు, ఆశాజనకంగా నేను మంచిగా అవుతానన్న ఆశ లేనివారు, నువ్వు చేరుతామని ఒక ఆశ లేనివారు మొత్తము అరణ్యములలో వాళ్ళు నశించిపోయేదాకా చూశాడు, నాశనం అయ్యేదాకా చూశాడు. ఎందుకంటే అపవాది అసలు వాళ్ళని ఏం చేస్తాడు, అపవాది చేత శోధించబడి నశించిపోయారు. ప్రియ దేని బిడ్డలారా, వ్యాధిగ్రస్తుడు ఉన్న వ్యక్తి, మనలో వ్యాధి కలిగేటువంటి బాధ, ఈ సంపూర్ణమైన పాప విమోచన మనకి కలగలేదు. శరీరము ఎప్పుడైతే విడుదల అవుతుందో అప్పుడే మనకు సంపూర్ణ విడుదల అవుతాం. అప్పటిదాకా ఏదో ఒక విషయంలో ములుగుతూ ఉంటాం. అనేక బాధల చేత, ఈ వ్యాధి చేత ఎలా పీడిపబడ్డాడు 38 సంవత్సరాలు, అట్లాంటి వ్యాధుల, అలాంటి సమస్యల చేత మనం పీడిపబడుతున్న దురవస్థనే కావచ్చు. కానీ నేను మంచిగా అవుతాను అని అలాంటి విశ్వాసంతో చర్చికి రావాలి, అలాంటి విశ్వాసంతో సహవాసం రావాలి, అలాంటి నిరీక్షణతో మనము దేవునితో అనుబంధము అవునప్పుడు దేవుడు తప్పక నీ నిరీక్షణ చూసి, నీ విశ్వాసం చూసి, నీ ఓపికను చూసి స్వయంగా నీ దగ్గరికి వచ్చి నేను బాగు చేస్తాను. ఈ వ్యక్తిని బాగు చేసిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత ఆషామాష కాదు దేవుని బిడ్డలారా. మనం ఎక్కలేని ఎత్తైన ఆ యొక్క పరిశుద్ధ కొండ, పరలోకము చేరే ఆ యొక్క అనుగ్రహము చేరే ముందు మనం ఆత్మీయ అంతస్తు మనం ఎక్కుతూ ఉండాలి. ఎస్, ఎక్కలేని పరిస్థితి కావచ్చు, కానీ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. దేవా నన్ను ఎక్కించము, నాకు సాయం చేయము, నీలో ఎదగాలి, నేను ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదగాలి తండ్రి, సాహసంలో ఎదగాలి తండ్రి అని విశ్వాసముతో రావాలి, నిరీక్షణ కలిగి రావాలి. మనం వాక్యం చదవము, వినము, దేవునితో సహవాసం కలిగే విధంగా, నిరీక్షణ కలిగి సహవాసం చేయలేం. ఏదో ఎట్టిగస్తాం, ఉదయము సాయంత్రము ప్రార్థన సహవాసానికి, గృహకుడికలు అలా రావడం వల్ల ఏం ప్రయోజనం అండి? నిరాశ నిస్పృహలు తప్ప. దేవుళ్ళు ఎదగాలన్న ఒక ఆకాంక్ష ఉందా? అది నిరీక్షణ కోల్పోకూడదు సంవత్సరాల తరబడి. అది శుభప్రదం, అది శుభ నిరీక్షణ. నేను ఎదగను అని నిరాశ నిస్పృహలు కలుగుతుంది అనుకో, దుష్టుడు నీవును ఇక నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడు నిద్రలో కానీ, కూర్చుండలో కానీ, వాష్రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, మన యొక్క ఎక్కడ వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా దేవుళ్ళు ఎదగాలి. ఆ ఆశ, ఆ నిరీక్షణ మాత్రం కోల్పోకూడదు. పరిస్థితి ఏ విధంగా అయినా.
ఎందుకంటే ఆ వ్యక్తి 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో వచ్చి బాగుపడుతున్నారు, నేను ఇంకా బాగుపడలేదు, నేను బాగుపడతాను అని నిరీక్షించాడు 38 సంవత్సరాలు. అది చూసే దేవుడు అతని దగ్గర వెళ్ళి యేసయ్య స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి యెరూషలేం ఆయన బాగు చేశాడు. ఎంతమంది ఇలా నిరీక్షణ కలిగి ఉన్నారండి? ఈ నిరీక్షణ కలిగిన వారికి తప్పక ఫలం వస్తుంది, తప్పక ఫలం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ అంటే ఎదురు చూచుట, నాకు మంచి జరుగుతుంది, నాకు నిత్య జీవం పొందుకోగలుగుతాను, పరలోకం చేరగలుగుతాను అని ఫోకస్ చేస్తూనే మన అవస్థలను కూడా తీర్చే విధంగా దేవుడు అద్భుతం చేస్తాడు, మనలో అద్భుతం చేస్తాడు. మనలో ఉన్న కొదువలు ఆత్మీయంగా ఎదిగేయటానికి ఆటంకం ఉన్నవన్నింటినీ తొలగిస్తాడు. కానీ మన ఆశ మాత్రం కోల్పోవద్దు, మన నిరీక్షణ మాత్రము కోల్పోవద్దు. అందుకోసం పూర్వంలో సంభవించిన సంభవాలను బోధ చేత, లేఖనాల యొక్క బోధ చేత మనకు నిరీక్షణ కలిగి మనకు ఆదరణ కలుగుటకై బోధించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును చూడాలి, ఇస్సాకును చూడాలి, యాకోబును, మనకు ముందున్నటువంటి భక్తులను చూసినప్పుడు వారు కడమట్టుకు తుదమట్టుకు వాళ్ళకు దరి చేరే వరకు నిరీక్షణ కోల్పోలేదు. కోల్పోయారండి? కోల్పోయలేదు. దేవుడు నడిచారు. మనకు తొందరగా చీటికి మాటికి మనకు నిరాశనిspoవాలి. కాబట్టి మనము సాధన చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ ఈ నిరీక్షణ కొనసాగితే నిజంగా శుభప్రదమైన నిరీక్షణ మీ జీవితంలో ఫలితం తప్పక ఉంటుంది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎదగాలన్నా భౌతికమైన విషయాలను దేవుడు తీరుస్తాడు, అది వేరే విషయం. తీర్చినా తీర్చకపోయినా దేవుడు గొప్ప దేవుడు. కానీ గొప్ప ఆత్మీయ నువ్వు అంతస్తులు ఎదిగించే విధంగా, పరలోకం చేరే విధంగా మాత్రము దేవుడు తప్పక చేరిస్తాడు, చేర్పిస్తాడు, నడిపిస్తాడు. అయితే ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కలేవు, ఇంకా అద్భుతాలు అద్భుతాలు అనుకుంటే ఇంకా ఎక్కడున్నావు? ఆ కొండ దిగువ బాగానే ఉన్నావు. దేవుడు కొండ మీదికి తీసుకుపోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యేసయ్య శిష్యులు ఎక్కడ ఉన్నారండి? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఎక్కడున్నారండి? కొండపైన ఉన్నారు. అద్భుతాలు ఉన్న వారందరూ కొండ కింద ఉన్నారు. శిష్యులుగా మనం ఎదగాలంటే ఆయన ఎలా ఎక్కించాడో అలా ఎక్కే అంతస్తు కలిగి అనుగ్రహంలో పొందుకోవాలి. ఆత్మీయంగా అంతస్తు ఎదుగుతలేమండి, ఇంకా కింది స్థాయి లేదు, గ్రౌండ్ లెవెల్ లేదు, నమ్మకంలోనే ఉన్న విశ్వాసంగా మనం ఎదుగుతలేము, అద్భుతాల సమూహంలోనే ఉన్నాం. ఇంకా దయ్యం అద్భుతం చేస్తే దేవుడు కూడా అద్భుతం చేస్తాడు. కానీ దేవుడు అద్భుతం చేసేది నీకు వాక్యము నీలో స్థిరపరచడానికి అద్భుతం చేస్తున్నాడు. భౌతికంగా నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేయాలి అంటే చేస్తున్నాడంటే నీ ప్రార్థన బట్టి కాదా? అఫ్కోర్స్ నీ ప్రార్థన కూడా దేవుడు కలుపుతున్నాడు. కానీ ఆయన కృప ద్వారా ఆయన చిత్తం ఏం తెలుసా? వాక్యములో నువ్వు స్థిరపరచబడాలి, ఆయన చిత్తం అది. అందుకోసం అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ అద్భుతాలు అనుభవిస్తూ దేవుడికి అప్పటిమందం స్తుతి ఆరాధనని పూరి పొంగినట్టుగా పొంగుతున్నాం, భక్తిలో మళ్ళీ సలానిపోతున్నాం. వాక్యలు స్థిరపరచబడే అనుగ్రహం పొందుకుంటలేం. ఆశాజనకమైన గొప్ప ఆశ అది నిర్వీర్యం అయిపోతుంది, నిరాశ అయిపోతుంది. కారణం వాక్యలు స్థిరపరిచే భారము, ఆ నిరీక్షణ లేదు. వాక్యలు స్థిరపరచబడేటప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నీ జీవితం యొక్క పరిపూర్ణమైన నిరీక్షణ ఏం తెలుసా అండి? పరమకాలం చేరే విధంగా. అందుకోసమే ఆ అంతస్తులో దేవుని ఎక్కించిన ఆ పరిశుద్ధ కొండ ఎక్కటానికి దేవుడు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. మనం పడుతూ ఆయన లేస్తూ దేవుడు సహాయం చేస్తాడు. పడుతూ లేచినా కానీ దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కించిన వాడిని మళ్ళీ అక్కడికి తీసుకుపోయి మళ్ళీకో అంతస్తు ఎక్కిస్తూ ఉంటాడు. మన ప్రయత్నం మాత్రం మారకూడదు. ప్రయత్నం మాత్రము, సాధన మాత్రము, సాహసం మాత్రము మానకూడదు. మన నిరీక్షణ ఏంటిది? కానానుకు, పాలు తేనెలు ప్రవహించే కానానుకు ఇజ్రాయెల్ పిల్లలు ఎలాగా ఆ నిరీక్షణ కోల్పోయేటువంటి ఆ 38 సంవత్సరాలు
దేవుని ఉగ్రతకు చవి చూసిన వాళ్ళలాగా ఉండకుండా కాలేబు యెహోషువ అలాగా ఈ 38 సంవత్సరాలు దీర్ఘకాలికంగా రోగంతో పీడిపబడుతూ నిరీక్షణ కోల్పోకుండా ఎదురు చూస్తున్నారే, నేను ఇప్పుడైనా రేపైనా అని అట్లా దీర్ఘకాలికంగా చూస్తూ 38 సంవత్సరాలు అయింది, అయినా అక్కడనే ఉన్నాడు. అది చూసి దేవుడు ఆయన విశ్వాసం చూసి నిరీక్షణ చూసి బాగు చేశాడు. అది ఉందా అండి? అది మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తాం, 5 సంవత్సరాలు అసలే ఇంకా రోగులు ఇంకా వస్తూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తూ ఉండి నా వంత అయ్యే వరకు ఎవరో ఒకరు తాకి కోనేరు తాకి బాగవుతున్నా వెళ్ళు. ఇక నేను నాకు ఏడవది ఇక కాదు, ఇక నా వల్ల కాదని విరమించుకోలే. 38 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అనేకులు విరమించుకున్నారు. కానీ కాలేబు లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు ఇదిగో ఈ వ్యాధి కలిగిన విరమించుకోవాలని నిరీక్షణ కలిగినప్పుడు ఇలాంటి వారి కొరకే విడుదల, ఇలాంటి వారి కొరకే ఆ వాగ్దాన స్థలములు, ఇలాంటి వారి కొరకే దైవ ఆశీర్వాదమైన స్వస్థతలు, హల్లెలూయా, ఆత్మీయ స్వస్థతలు, ఇలాంటి వారి కొరకే, నిరీక్షణ కలిగిన వారి కొరకే నేను విజయాన్ని అనుగ్రహిస్తాను, నా మహిమను వాళ్ళకు కనపరుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి అనుగ్రహము కలిగి ముందుకు సాగుదాం. తప్పక విజయోత్సవంగా మనం నిలబడగలుగుతాం. కనుక ప్రియ దేవులారా, నిరీక్షణ కోల్పోవద్దు. ఏదైనా చదువుతూ అవును, నేను ఇప్పుడు చదివినప్పుడు నేను విమర్శించకుండా మరి ఏదైనా ఇట్లనే మీరు చదువుకుంటూ పోతూ నేను చూసుకుంటూ పోతుంటే ఎలా సరి చేయబడతారు? మరి ఎలా చక్కదియబడతారు? నేను ఎట్లా అయినా చూస్తూ ఉండాలి, నేను అచ్చడే ఎక్కువ, నేను చదవడం ఎక్కువ అని ఇట్లా ఇలాంటి మూర్ఖత్వము మన జీవితంలో అవరోధాలు నిరీక్షణకు ఎదగటానికి, విజయానికి పొందటానికి. అవును అట్లనే అనాలే, విమర్శింపబడాలి, ఎందుకంటే నేను సరిచేయబడాలి పరిపూర్ణంగా. ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఎక్కడ వేసిన కొంగులు అక్కడనే ఉన్నారు. సండే స్కూల్ నుంచి వచ్చాం, ఏమి ఎదుగుదల? హల్లెలూయా. మనం ఎంత అంటే వాక్యంతో వాక్యంతో పోల్చుకుంటే మన డొంక మన బలహీనతలు బయటపడతాయి. ఇంకొకరితో పోల్చుకుంటే ఎవరత్తలే నేనే అత్తున్నా, అరే నువ్వు రక్షణ రాకుండా పర్వాలేదు, దేవుడు అనుకూలం ఉన్న వాళ్ళను తీసుకుపోతాడు పరలోకానికి. ఎందుకంటే ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా ఇదే బైబిల్ అండి. బోధకులు చేంజ్ అవుతారు కానీ బోధ చేంజ్ కాదు. బోధలోనికే రావాలి, బోధకులైనా విశ్వాసులైనా. అంటే మనని జోకొట్టే వాళ్ళది అయితే మనకు మంచిది, అంటే అది వాళ్ళు మనం మోసం చేసేవాళ్ళు. అందుకని పరిసయ్యులు ఎంత దేవుని ఉగ్రత చూశారు, దేవుని యొక్క రక్షణ కార్యానికే ఆటంగా అయిపోయారు ఆ బోధ, ఆ మత బోధ ఉంటేది ఉండకపోతే. పరిసయ్యులు చూడు దేవుని ఉగ్రతకు చవి చూశారు. అందుకోసమే అంటాడు, పరిసయ్యుల నీతి కంటే నీ నీతి ఎక్కువ లేకపోతే నీ పరలోక రాజ్యంలో చేరవు. అందుకోసం మత భక్తులుగా ఉండకండి, పరిసయ్యుల భక్తిగా ఉండకండి. హల్లెలూయా. చూడండి ఎక్కడుంది అది? మత్తయి సువార్త 5 చదవండి, 5:20 చదవండి. శాస్త్రుల నీతి కంటేను 20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మనం ఇతరులకు చూపించేది కాదండి భక్తి, దేవుడి చేత కనపరచబడాలి భక్తి, దేవుని చేత మెప్పు పొందే భక్తిలో మనం ఎదుగుతూ ఉండాలి. ఇతరులు మెచ్చుకోకపోయినా వాళ్ళు విమర్శించని ఏమన్నా కానీ దేవుడిని ఎదగాలి, దేవుడు రక్షణ పొందే విధంగా, దేవుని యందు నిరీక్షణ, ఆయన నుండి ఫలం పొందే విధంగా, విజయం పొందే విధంగా నేను ఎదగాలి. ఆ కాన్సెప్ట్, ఆ ఆశ, ఆ అపేక్ష, ఆ ఆశజనకం మన జీవితంలో పుష్కలంగా ఉండాలి. మెచ్చుకుని పొంగడం, తగ్గడము అదేంటి భక్తి? అది అంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్ప.
దేవుని అనుగ్రహం పొందుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? అవును, అవునండి. నేనైనా మీరైనా అట్లా ఆ ఆశీర్వాదంలో నింపబడాలి. మన నామకంత క్రైస్తవులు వద్దు. దయచేసి మనం మోసపోతాం, మనం వెక్కిరింపబడతాం. చాలా ఘోరమైన శిక్ష, దైవ ఉగ్రతకు మన పాత్రలు కావద్దు దేవుని బిడ్డలారా. సో మనము ఈ నిరీక్షణ మనము సిగ్గుపడనివ్వదు. ఈ నిరీక్షణ ఓపికతో ఓర్మితో మనము చూడలేని విషయాలను చూసే విధంగా, ఎక్కలేని విషయాలు ఎక్కే విధంగా ఆ పరిశుద్ధ కొండ పైన దేవుడు కోరుకున్న అంతస్తు పైన మనం చేరేటకు ప్రయత్నిస్తూనే ఉందాం. మనం ఆశాజనకంగా జీవిస్తూనే ఉందాం. నిరీక్షణ కోల్పోకుండా సాధన కలిగి మనము సహవాసం కలిగి ముందుకు సాగుదాం. దైవ అనుగ్రహం పొంది తప్పక విజయోత్సవంగా కొనసాగింపబడే అనుగ్రహంలో నింపబడదాం. రండి అందరము తల్లి వంచుకొని కూర్చొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. అదిగో ప్రభువా తండ్రి, నిరీక్షణ గురించి మాకు తెలియజేశావు ప్రభా. మాకు ఇచ్చిన నిరీక్షణను ఓర్మితో ఎదురు చూసే విధంగా కొనసాగుతే ఈ నిరీక్షణ సిగ్గుపడనివ్వకుండా నీవు కోరిన విధమైనటువంటి ఫలితముగా, విజయంగా మా జీవితంలో అగుపరుస్తావని, అనుగ్రహిస్తావని నీ వాక్యం ద్వారా మేము విన్నామయ్యా. కనుక ప్రభు స్తోత్రం. నిరీక్షణ లేనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అనేకులు తండ్రి 38 సంవత్సరాలు అరణ్యంలో ప్రభు నీకు ఆయుష్యం, నీ కోపము రేపే భక్తిలో అలాంటి ప్రభు స్తోత్రం తన నిరీక్షణ లేనటువంటి, నిరీక్షణ కోల్పోయే ఆ యొక్క ప్రభు ప్రజలుగా మందలో ఉండకుండా ఎదుగో స్తోత్రం తన కాలేబు, యెహోషువ లాంటి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా, ముఖ్యంగా ప్రభు స్తోత్రం కొత్త నిబంధనలు చెప్పబడినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాలు పడిగాపులుగా వస్తున్నాడు అయ్యా. ఏ సంవత్సరం బాగుతానని, ఆ సంవత్సరం బాగుతానని ప్రభు ఆ ఆశజనకమే, ఆ నిరీక్షణనే, ఆయనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసమే బహుకాలం అక్కడ పడి ఉండేటట్లుగా చేసి ఉందయ్యా. ప్రభు నాయన బాగవుతాను, ఎంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చినా వెళ్ళండి, నాకు అవసరం లేదు, నేను మంచిగా అవుతాననే ఒక ఆ నిరీక్షణ కోల్పోకుండా అన్ని రోజులు పరిగాడుపులుగా వస్తాడయ్యా. అన్ని రోజులు దీర్ఘకాలికంగా ఉన్నాడయ్యా. తుదకు ప్రభు ఆ నిరీక్షణ సిగ్గుపడకుండా గొప్ప విడుదల, విమోచన కలిగిందయ్యా, స్వస్థత కలిగిందయ్యా. అట్టి అనుగ్రహము తన ప్రభు మాకు కలుగుటకు ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మాలో కార్యం జరుగుటకు కృప చూపెట్టము. చిన్న చిన్న విషయాలు ఎదుగు ప్రభు మనస్తాపం గురై కృంగిపోకుండా కాపాడు. ప్లీజ్ గాడ్, పరిస్థితులు అలా సాతాను తీసుకొచ్చి నిరీక్షణ కోల్పోయే విధంగా ఓర్మి లేకుండా ప్రభు చేయటానికి ప్రభు తొందరగా వెళ్తగలుగుటకు, తొందరగా ప్రభు స్తోత్రము తండ్రి ప్రభు నిరాశలతో కృంగిపోకుండా కాపాడము తండ్రి. ప్లీజ్ తండ్రి, ఇదిగో ప్రభు మా ప్రార్థన కానీ మా సహవాసములో అయ్యా మేము వచ్చినప్పుడల్లా ప్రభు స్తోత్రం నీతో అనుబంధముగా ఉండుతున్నప్పుడల్లా ఉండే విధంగా ఉన్న ఆ సమయం వల్ల తండ్రి ప్రభు మాకు నిరీక్షణ మాత్రం కోల్పోకుండా, నేను దేవుడిచ్చిన వాగ్దానము తప్పక నేను స్వతంత్రించుకుంటాను, నేను పొందుకుంటాను, అనుభవిస్తాను. నేను ఇంకా పైపెచ్చు నిజమైన సంపూర్ణమైన నిరీక్షణ, నా యొక్క గమ్య ముగింపు తండ్రి, నా పరుగు పందము కడముట్టే ఆ పాలు తెలు ప్రవహించే ఆ యొక్క కానానుకి ఎలాగా చేరుకున్నారో నేను కూడా పరమ కానాను చేరుకునే విధంగా ఆ నిరీక్షణ నా జీవితంలో కలగాలని ప్రభు ఎప్పటికప్పుడు తండ్రి ఉపవాస ప్రాంతంలో ఉదయము సాయంత్రము ఎప్పుడు తండ్రి వ్యక్తిగతంగా పరిశుద్ధులతో కూడుతున్న ఇదే మాకు నిరీక్షణ ఉండాలి, ఇదే ఆశాజనకంగా ఉండాలి, ఇదే విశ్వాసం మా జీవితంలో ఉండాలి. తద్వారా మాకు నిశ్చయత మేము స్థిరపరచబడతాం, నీ నామాన్ని గణపరిచే విధంగా ఇంకో ముందుకు సాగిపోగలుగుతాం. అలసట అనేది అదిగో ప్రభు స్తోత్రము తండ్రి ఓర్మి లేనటువంటి తత్వం లేకుండా ఓర్మి కలిగి ఓపిక కలిగి ముందుకు సాగే అనుగ్రహం పొందుకునే ఆ జీవితం మాకు కావాలి తండ్రి. అందుకోసమే ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు దేవ ప్రభు మా అందరి జీవితంలో కలగజేస్తామని నమ్ముచున్నాం. ప్రార్థన ఏకీపించిన ప్రతి అందరికీ ప్రసాదించము, మాకందరికీ ప్రసాదిస్తామని చూస్తున్నవారు, చూడబోతున్నవారు, వింటున్నవారు, వినబోతున్నవారు అందరికీ ఈ కటాక్షము, ఇదిగో ప్రభు ఈ ఆశీర్వాదం, నీ కనికరం, నీ కరుణ అందరిలో కలగజేయమని ప్రార్థన చేస్తాం. అయ్యా ప్రభు ఆ యొక్క ప్రభు స్తోత్రం 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వారిని నువ్వు కరుణించడానికి వచ్చావయ్యా, కటాక్షించడానికి వచ్చావయ్యా. తద్వారా మళ్ళీ అతనిలో ఉన్నటువంటి నిరీక్షణ కూడా నువ్వు చవి చూసావయ్యా. అడిగి తెలుసుకున్నప్పుడు అవునయ్యా నేను ఇంత దీర్ఘంగా ఉన్నాను, నా వంత వచ్చే వరకు ఎవరో ఒకరు
బాగవుతున్నారు, కానీ నేను బాగలేకపోతున్నాను, కానీ ఈ సంవత్సరం బాగలేకపోయినా వచ్చే సంవత్సరం బాగుతానని ఆ నిరీక్షణ ఇంతవరకు నన్ను నిలబెట్టిందన్నప్పుడు నిజంగా అతన్ని బాగా స్వస్థపరిచి అతన్ని పరిపెత్తుకుని నువ్వు ఇంటికి వెళ్ళమని, ప్రభు సమాధానం కలిగి నువ్వు ఇంటికి వెళ్ళమని, ఇక నువ్వు పాపం చేయకుండా జీవించమని ఆ చెప్పిన ఆ ఆశీర్వాదం మా జీవితంలో కలగజేయమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఎందుకు వందనాలు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. May the God bless you. Praise the Lord.